హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో అయితే చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. ఇక మిథునని స్వయంగా భార్యగా ఒప్పుకొని ఇంటికైతే తీసుకెళ్తున్న దేవ. అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ అంతకన్నా ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలో అయితే దేవ వాళ్ళమ్మ అలాగే వాళ్ళ వదినలు ఇద్దరు గుడికి అయితే వెళ్తారు కదా. ఆ తర్వాత దేవ వాళ్ళమ్మ మనసులో ఆ అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో మనసు ఎలాగో ఉంది. అయినా అంత మంచి లక్షణాలున్న అమ్మాయి కోడలిగా రావడం నిజంగా మా అదృష్టం. కానీ ఏం చేయగలం, తన స్థాయికి మేము తగము. అందుకోసమే ఆ అమ్మాయికి భోజనం పెట్టకుండా అలాగైనా వెళ్ళిపోతుందని తన మనసుని బాధ పెట్టాను. కానీ తను వెళ్ళిపోవడంతో నాకు చాలా బాధగా ఉందని పరిదక్షిణాలు చేస్తూ ఉంటుంది. అంతలో ఆ గుళ్ళో కనిపించిన ఇక యోగిని అయితే కనిపించి, "నువ్వు చాలా పెద్ద తప్పు చేసావని" అంటుంది. దాంతో దేవ వాళ్ళమ్మ, "ఏంటమ్మా నేనేం చేశాను" అని అంటుంటే, "నీ ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. అయినా వాళ్ళిద్దరి బంధం శివపార్వతుల గుడిలో జరిగింది. అది వాళ్ళ అనుమతితోనే జరిగింది. అందుకోసమే తను మీ ఇంటి కోడలంది. అంతేకానీ తను మీ కొడుకేదో ఆవేశంలో తాళి కట్టాడని మీరు అనుకుంటున్నట్టున్నారు. ఆ అమ్మాయే నీ కొడుకుని మార్చగలదు. మీ జీవితాల్ని మార్చగలదు. ఆ అమ్మాయి అదృష్ట జాతకురాలు. ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేసి చాలా పెద్ద తప్పు చేశావు. ఆ అమ్మాయే మీ ఇంటి కోడలు. ఇప్పటికైనా చేసిన తప్పుని సరిదిద్దుకోండి. లేకపోతే దీని పరిహారం చాలా తీవ్రంగా ఉంటుందని" చెప్తుంది. దాంతో ఇక తను భయపడుతూ, "ఏంటమ్మా నువ్వు చెప్పేది" అని అంటుండడంతో, "ఇది నా వాక్కు కాదు, శివుని వాక్కు" అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో దేవ వాళ్ళమ్మ చాలా దిగులు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ యోగిని ఏంటి అలా చెప్పిందని చెప్పి. మరోపక్క ఇక మిథున రావడంతో వాళ్ళ నాన్న హ్యాపీగా ఉంటారు. ఇక మిథునతో, "నువ్వు మళ్ళీ వెళ్ళిపోవు కదమ్మా" అని అంటుండడంతో, "లేదు నాన్న, ఇక మీదట ఇక్కడే ఉండిపోతానని" అంటుంది. దాంతో ఇక మిథున వాళ్ళ నాన్న సంతోషానికి హద్దులుండవు. ఇక బర్త్డే పార్టీని చాలా గ్రాండ్‌గా జరుపుకుంటూ ఉంటారు. ఇక మిథున మాత్రం పైకి నవ్వుతూ ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తనకు ఆ ఇంటిని వదిలి రావడం అస్సలు ఇష్టం లేదు గనక. ఇక పైకి అలా నవ్వుని నటిస్తూ ఉంటుంది. ఆ తర్వాత దేవ వాళ్ళమ్మ బాధపడుతూ అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దేవ సంతోషంగా "అమ్మ, అమ్మ" అని ఇంటికొస్తాడు. దాంతో, "ఏంట్రా ఎందుకలా అరుస్తున్నావు" అని అంటుండడంతో, "ఏంటమ్మా అలా అంటావు? ఈ రోజు నుంచి మా ఇంటికి పట్టిన దరిద్రం వెళ్ళిపోయింది కదా. అలాగే నాకు చాలా ఆకలేస్తుందమ్మా. ఈ సంతోషంలో నువ్వు ఈరోజు ఏ కూర చేసినా కడుపు నిండా తినేస్తాను. ముందు భోజనం తీసుకొని రమ్మా" అని అంటుండడంతో చాలా బాధగా భోజనం అయితే తీసుకొస్తుంది. ఇక దేవా, "నువ్వేంటమ్మా అలా ఉన్నావు? అయినా ఈరోజు నువ్వేదో స్పెషల్స్ చేస్తావని, పాయసం అవన్నీ వండుతావని అనుకున్నాను. కానీ నువ్వేంటి రొటీన్‌గానే వండావు" అని అంటుంటే, "దేవా నేనొక మాట చెప్తాను వింటావా" అని అంటుంది. దాంతో దేవా, "అదేంటమ్మా నీ మాట ఎప్పుడు వినకుండా ఉన్నానా? నువ్వు చెప్తే నేనెందుకు విననమ్మా చెప్పు" అని అంటుండడంతో, "చెప్తాను, మళ్ళీ నేను చెప్పిన తర్వాత కాదనవు కదా" అని అంటుంది. "ఏంటమ్మా నీ కొడుకు దగ్గర నీకు మొహమాటం ఏంటి? ఏంటో అసలు ఆ విషయం చెప్పు" అని అంటాడు. "అది దేవా, నువ్వెళ్ళి మిథునని ఇంటికి తీసుకొని రారా" అని అంటుంది. దాంతో దేవా ఒక్కసారిగా షాక్ అయ్యి, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళిపోయిన దరిద్రాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొని రమ్మని అంటున్నావా? తను ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని మనందరం ఎంతగా ప్రయత్నించాం. తను వెళ్ళలేదు. కానీ తనంతట తానే వెళ్ళిపోతానని వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ తీసుకొని రమ్మంటావా? నీకేమైందమ్మా" అని అంటుంటే, "లేదురా, ఆ అమ్మాయి వెళ్ళిపోవడంతో ఇల్లంతా ఎలాగో ఉంది. అలాగే ఆ అమ్మాయే ఇంటి కోడలురా" అని చెప్పి చెప్తుంది. దాంతో దేవా, "ఏమైందమ్మా నీకు? ఎందుకు ఇలా మారిపోయావు" అని అంటుండడంతో, "అరే ఈ అమ్మ చెప్తే ఏదైనా వింటానని అంటున్నావు కదరా. ఇక ఈ జన్మకి ఆ అమ్మాయే నీ భార్య, ఇంటికి కోడలు తనే. నా కోడల్ని ఇంటికి తీసుకొని రారా. అమ్మగా నిన్నెప్పుడూ ఏమీ కోరుకోలేదు. ఇదే కోరుకుంటున్నాను మొదటిసారిగా. నా మాటకి విలువిచ్చేవాడివైతే నా కోడల్ని ఇంటికి తీసుకొని రా. కారణాలేమి అడగొద్దని" అంటుంది. ఇక దేవా, "అదేంటమ్మా ఎలాగమ్మా" అని అంటుంటే, "అదంతా నాకు తెలీదురా. నా కోడలు నా ఇంట్లో ఉండాలని చెప్పి" అంటుంది. దాంతో దేవా, "ఏంటి అమ్మకి సడన్‌గా ఏమైంది" అని చెప్పి
ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో సూర్యకాంతం కూడా ఈ మాట విని, అమ్మో! అత్తయ్య గారేంటి ఇలా మాట్లాడుతున్నారు? మొత్తానికి గుడిలోని ఏదో జరిగింది. గుడి నుంచి వచ్చిన తర్వాతే అత్తయ్య గారు ఇలా ఉన్నారని చెప్పి, ఈ విషయం వెంటనే త్రిపురకి ఫోన్ చేయాలని చేస్తుంది. ఇక బర్త్‌డే హడావుడిలో త్రిపుర అయితే కాల్ లిఫ్ట్ చేయదు. దాంతో ఓయమ్మై అమ్మమ్మో! తనకి ఇంపార్టెంట్ విషయం చెప్పమంటే ఈ త్రిపుర ఫోన్ లిఫ్ట్ చేయడం ఏంటి? ఇప్పుడు ఏం జరుగుతుందో, ఈ దేవ అక్కడికి వెళ్ళి మళ్ళీ గొడవ చేసి మిథునని ఇంటికి తీసుకొచ్చాడే అనుకో, ఇక తను ఈ ఇంటి గడవ అస్సలు దాటదు అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక త్రిపుర మాత్రం ఫోన్ సైలెంట్‌లో ఉండడంతో లిఫ్ట్ చేయదు. ఇక దేవ తిరిగి మిథున వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు వాళ్ళ అమ్మ కోసం. ఇక మిథున అని బయట నిలబడి పిలుస్తూ ఉంటాడు. దాంతో మిథున ఇదేంటిది దేవ గొంతులా ఉందని పరిగెత్తుకొని బయటికి వెళ్తుంది. ఇక దేవ నిలబడి ఉండడంతో ఏంటి మళ్ళీ వచ్చావని అంటుంటే, పద ఇంటికి వెళ్దామని అంటాడు. మిథున ఇంటిగా ఎవరింటికి అని అంటుంటే, మన ఇంటికని అంటాడు. దాంతో మిథున ఏ హక్కుతో రమ్మని అంటావు? నేను నీ భార్యని కాదంటావు. అలాగే మీ ఇంట్లో వాళ్ళు నేను కోడల్ని కాదని అంటున్నారు. ఇప్పుడు ఏ హక్కుతో ఆ ఇంటికి రావాలి అని అంటుండడంతో ఇక దేవ సైలెంట్‌గా ఉంటాడు. దాంతో మిథున అడుగుతుంది నిన్నే, ఏ హక్కుతో ఇంటికి రమ్మంటావో చెప్పు. నాకు ఆ ఇంట్లో ఏ హక్కుంది? అలాగే నువ్వు ఏ హక్కుతో తీసుకెళ్తాను అంటున్నావు అని చెప్తుండడంతో దేవ అదంతా కాదు, ముందు నువ్వు రమ్మని అంటాడు. దాంతో హరివర్ధన్ ఏంటి నాటకాలు ఆడుతున్నావా? అయినా తనెందుకొస్తుంది అని చెప్తుండడంతో త్రిపుర కూడా ఏయ్! ఏం మాట్లాడుతున్నావు మిథున, నువ్వు వాడి మాటలు అయినా మా మిథున రాదు ఇంకెక్కడికి, ఇక్కడే ఉండిపోతుంది అని అంటుండడంతో దేవ ఎందుకు రాదు? తను నా భార్య. తను నా భార్యని నా నా భార్యని నా ఇంటికి తీసుకెళ్ళే హక్కు నాకుంది. అయినా తనకు చెప్పండి, నేను తన భర్త కాదని ఒప్పుకున్నట్లయితే ఆ తాళిబొట్టుని తీసేయమని చెప్పండి అని చెప్తుండడంతో మిథున ఆ తాళిబొట్టునైతే తీయదు. దాంతో ఇప్పటికైనా అర్థమైందా మా ఇద్దరి మధ్య ఏ బంధం ఉందో? భర్తగా నిన్ను పిలుస్తున్నాను మిథున, వచ్చి బండెక్కని అంటాడు. ఇక మిథున అందరూ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళి దేవ బండైతే ఎక్కుతుంది. దాంతో ఇక దేవ భార్యగా మిథుననైతే ఇంటికి తీసుకెళ్తాడు. ఇక మిథున ఆనందానికైతే అవధులుండవు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక కథలో ఇలానే జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.